శ్మశానం చెప్పిన 50 నిజాలు వినడానికి ధైర్యం ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకే నిజం చెప్తున్నారు, కానీ వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. శ్మశానం భయంకరమైన స్థలం కాదు, అది నిజం చెప్పే స్థలం. ఇక్కడ ఎవరు నేను గొప్పవాడిని అని చెప్పలేరు. పదవులు ఇక్కడ పనికిరావు, డబ్బు ఇక్కడ మౌనం అవుతుంది, పవర్కి ఇక్కడ విలువ లేదు, అందం కూడా ఇక్కడే ఆగిపోతుంది, అహంకారం ఇక్కడే కాలిపోతుంది. మీ పేరు ఒకరోజు గుర్తు ఉండదు, గెలిచినా ఓడినా గమ్యం నీదే. నీ స్టేటస్ ఇక్కడ జీరో, ఇక్కడ అందరూ సమానమే. మీ దగ్గర ఉన్న సమయం తగ్గిపోతుంది, తర్వాత చూద్దాం అనే మాట ఇక్కడ పనికిరాదు. ఒకరోజు మీరు కూడా ఇక్కడే ఉంటారు. వేడుకల కంటే క్షణాలు ముఖ్యమైనవి. సమయం ఎవరి కోసం ఆగదు. ఇవాళ మీరు జీవిస్తున్నారు అదృష్టం, రేపు మీకు హామీ లేదు. గతం తిరిగి రాదు, భవిష్యత్తు తెలియదు. ఇప్పుడు ఉన్నది నిజం. చాలా మాటలు చెప్పకుండా పోయాయి. క్షమించాల్సిన వాళ్ళు క్షమించలేదు, ప్రేమ చెప్పాల్సిన వారు చెప్పలేదు, చేసే పనులు వాయిదా వేశారు. పరిస్థితులు కాదు, నిర్ణయాలే తప్పు. ఇంకా టైం ఉంది అనుకున్నారు. చిన్న గొడవలు పెద్ద దూరాలు చేశాయి. ఎవరూ నిజంగా సంతోషంగా వెళ్ళలేదు, జీవితం ఆస్వాదించలేదు, అవకాశాలు కోల్పోయారు. డబ్బు కాదు, మనుషులు ముఖ్యమైన వారు. ప్రేమే శాశ్వతం, దయ మాత్రమే గుర్తుండిపోతుంది. మీరు ఎలా బ్రతికారో అదే గుర్తుంటుంది. సహాయం చేసిన వారు దేవుళ్ళ గుర్తుంటారు. సంబంధాలే అసలు సంపద. మీ మాటలు కాదు, మీ పనులే మాట్లాడతాయి. సింపుల్ లైఫ్ గొప్పది. సంతోషం చిన్న విషయాల్లో ఉంది. ఇతర జీవితాల్లో వెలుగవ్వండి. జీవితం చాలా చిన్నది, మరణం నిజం. ప్రపంచం మీరు లేకుండానే కొనసాగుతుంది. మీరు ప్రత్యేకం, కానీ శాశ్వతం కాదు. ఇక్కడికి ఎవరూ ఏమీ తీసుకురారు. మీ కథ ఒకరోజు ముగుస్తుంది. భయాలు అర్థం లేనివి. జీవితం ఒక అవకాశం. ఇప్పుడే మారండి. జీవించి ఉన్నప్పుడు నిజంగా జీవించండి. శ్మశానం మనల్ని భయపెట్టదు, అది మనల్ని మేల్కొలుపుతుంది. ప్రశ్న ఒకటే, మీరు ఇంకా సమయం ఉన్నప్పుడు మారుతారా? మీరందరూ మారాలి, మారుతారనేసి కోరుకుంటూ అందరూ చెప్పండి ఓం నమః శివాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.